డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ సిబ్బంది ఏదైతే ప్రచారం చేస్తుంటారో కార్యక్రమాలని అవన్నీ కూడా శ్రద్ధగా మనం విని మన జీవితంలో కూడా అలాంటి సంఘటనలు ఎప్పుడు ఎదురైతే మనకు తెలియదు. కాబట్టి దాన్ని ఫేస్ చేయాలంటే మనం వాళ్ళు చెప్పే సూచనలు సలహాలు వినాలి అనే విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా తుల్కచెర్ల మండలంలో కూడా ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దానికి మంత్రివర్యులు స్పష్టమైన హామీ ఇచ్చారు. తొందరలోనే ఫైర్ స్టేషన్ తుల్కచెర్ల మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తామని వర్గీయ ఎమ్మెల్యేగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీ రామ్మోహన్ రెడ్డి. అగ్నిమాపక వారోత్సవాలను ఈ నెల 14 నుంచి 20 వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పౌరులకు, ప్రజలకు అగ్ని మూలంగా జరిగే నష్టాలను తెలియజేసి అప్రమత్తత చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే చాలామంది పెద్దలను ఏమని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే ప్రమాదమే జరగకుండా ముందే మనం నివారిస్తే రేపు జరగబోయే నష్టాలు మనకు ఉండవు. కాబట్టి ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాల భాగంగా ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే అగ్ని ఉంటుందో అది గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే బిల్డింగ్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఎక్కడైతే గడ్డి చేన్లు ఇవన్నీ ఉంటాయో అక్కడనే మనకు ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి గ్రామీణ ప్రాంతంలో. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది. ఈ యొక్క గేట్స్ లోపల వాళ్ళకి ప్రజలందరూ కూడా అప్రమత్తత కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా గోదాములలో కూడా, ఎందుకంటే మనం పంటలు బాగా పండిస్తున్నాము, గోదాములలో పెడుతున్నాం. కాబట్టి మనం కష్టపడి పండించిన పంటలు గోదాంలో ఉన్నప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే అవి కనుక అంటుపెట్టుకోకపోతే మనకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ నివారించడానికి వారు అవగాహన నిర్వహిస్తున్నందుకు, ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ రామ్మోహన్ రెడ్డి, పల్లి.